ప్రస్తుతం మనం హైదరాబాద్ నుంచి 257 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. చాలా చలి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశం ఇది ఏటూరు నాగారంలో ఉన్నాము. సో ఇక్కడ నుంచి మనం ఒక అద్భుతమైనటువంటి గూడానికి వెళ్ళబోతున్నాం. సో వాళ్ళ దినచర్య ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ముందు ఇక్కడ కొద్దిమంది ఉన్నారు. వీళ్ళను కలిసి ఆ గూడెం ఎటువైపు ఉంటుంది ఏంటి వాళ్ళతో మాట్లాడి తెలుసుకొని మనం ముందుకు వెళ్దాం. అన్న ఇక్కడ చింతలమోరి గూడెం ఎటువైపు? చింతలమోరి గూడెమా? చింతగూడెం ఎక్కడ? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది కొంచెం? చింతలమోరి గూడెం అంటే కోయగుత్తు. కరెంటు లేదు, సోలార్ పెట్టుకున్నారు. అది కూడా బయట ఉన్నాయి సోలార్లు. పిల్లలు అదంతా అక్కడనే ఆడుకొని కొంచెం మంచిగా నీట్గానే పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు కొంచెం ముందుకు పోతే అక్కడ తోవత్తది అటు. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ. రైట్, చూస్తున్నాం కదా ఇక్కడ. అంటే ఇక్కడ నుంచి 3-4 కిలోమీటర్లు ఉంటుందంట ఏటూరు నాగారం నుంచి. ఒకసారి అక్కడికి వెళ్ళి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది చెప్తున్నారు కదా. అక్కడ అసలు కరెంటు కూడా లేదు వాళ్ళకి. సో వాళ్ళు నిజంగా చాలా ప్రతిరోజు పండగ అని చెప్పుకోవచ్చు వాళ్ళకు. ఆ విధంగా వాళ్ళ జీవన శైలి కావచ్చు, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, సో పచ్చని చెట్ల మధ్యలో ఆ గూడెంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఒక మంచి ఇల్లులు, పెంకుటిల్లు లాగానే ఉంటాయి. అవన్నీ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మన ప్రయాణంలో భాగంగా ఈరోజు చింతలమోరి గూడెంకు మనం వెళ్దాం పదండి. మొత్తం ఫారెస్ట్ ఏరియా మనం చూస్తున్నాం కదా. సింగిల్ డిజిట్లో టెంపరేచర్ ఇక్కడ ఉంది. చాలా చలి. మొత్తం చూస్తున్నాం కదా, దట్టమైనటువంటి ఫారెస్ట్. ఈ ఏరియాకి వెళ్తున్నాము. ఇక్కడే కోయగుత్తులు, చింతలమోరి గూడెం ఈ ప్రాంతంలోనే ఉండే అని చెప్తా ఉన్నారు. సో మనం వెతుకుతున్నాం. నిజంగా దాంట్లో లొకేషన్ చూస్తే కూడా మనకు కనిపించలేదు లొకేషన్. సో ఇటువైపే ఉంది అని చెప్తా ఉన్నారు. మనం అడుగుతూ వస్తున్నాము. చల్లటి వాతావరణంలో వాళ్ళు ఎట్లా ఉంటున్నారో ఇది. సో నిజంగా వాళ్ళ జీవన విధానమే ఆ విధంగా ఉంటుంది అని కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు. అంటే ప్రకృతికి దగ్గరగా, సో ఈ గ్రామాలకు దూరంగా, సో వాళ్ళది ఒక సపరేట్, ఒక డిఫరెంట్ ప్రపంచం. సో వాళ్ళ కట్టుబాట్లు కావచ్చు, లేదంటే వాళ్ళ ఆచార వ్యవహారాలు కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సో చాలా ఆతృతగా ఉంది. అంటే ఎట్లా ఉంటారు ఏంటి అనేది, అంటే అందరూ చెప్తే తెలుసుకోవడం ఆ విధంగా ఉంటారు వాళ్ళు అని. మనం ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి వాళ్ళతోనే మాట్లాడి రోజంతా మనం వాళ్ళతో స్పెండ్ చేద్దాం. వాళ్ళు ఏ విధంగా ఉంటారు ఏంటి అనేది. మరి ఆ అవకాశం ఇస్తారా లేదా కూడా తెలియదు. మరి ఇతరులను వాళ్ళ దగ్గర రానివ్వరా, మరి ఎట్లా ఉంటుంది, బయట వాళ్ళతో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారా లేదా తెలియదు. మనమైతే ప్రయత్నం చేద్దాం మన ఈ ప్రయాణంలో. కోయగుత్తులు ఎంత దూరం? ఇద్దరు ఉంటారా? అటు ఎంత దూరం పోవాలి? చింతలమోరి గూడెమేనా? 2 కిలోమీటర్లు పోతూ ఉంటుంది. పొలాలు కనబడ్డ తర్వాత ఫారెస్ట్లకు ఎంటర్ అవుతుంటే లెఫ్ట్ సైడా? ఓకే. రైట్, ప్రజెంట్ మనం ఏటూరు నాగారం దగ్గర నుంచి ఒక 10-15 కిలోమీటర్లు ఫారెస్ట్ ఏరియాకి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి పక్కకి వెళ్తే లోపల ఉంటుంది అని చెప్తున్నారు. ఈ కోయగుత్తులు ఇక్కడే ఉంటారని చెప్తా ఉన్నారు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మరి ఇదే ప్లేసా ఏంటా? ఎవరిని అడిగినా కానీ ఇటువైపే ఉంటుందని చెప్తా ఉన్నారు. అసలు చలి మాత్రం చంపేస్తుంది. సింగిల్ డిజిట్లో ఇక్కడ టెంపరేచర్ ఉంది. సో గ్లౌజులు కూడా ఉండాలి. కానీ ప్రస్తుతం మనం అంత ఉండదేమో చలి అనుకున్నాం. కానీ అసలు వాళ్ళు ఎట్లా జీవనం కొనసాగిస్తున్నారు. కాలు మరలా ఉంటుంది. రైట్, మరి వాళ్ళ జీవనం ఏ విధంగా కొనసాగిస్తారు? నిజంగా మనం కొంచెం దూరం నడిస్తేనే ఈ ప్లేస్లో నడవలేకపోయాం. సో కాలు కూడా స్కిడ్ అవుతోంది. మరలబడ్డం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. కానీ వాళ్ళు వాటర్ కావాలన్నా కానీ పక్కన కొంచెం చెరువులు,
వాగులు ఆ ప్లేస్కి వెళ్ళి తీసుకొస్తుంటారంట. ప్రకృతికి దగ్గరగా ఈ కోయ గుత్తులు అయితే ఇక్కడ జీవనం సాగిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి వెళ్ళి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంతా కూడా చూద్దాం పదండి. ఎట్టకేలకు కోయ గుత్తులు నివాసం ఉంటున్నటువంటి చింతల మోరి గూడెంకి వచ్చేసాము. సో క్యాలెండర్కి అవసరం లేని సంతోషం ఎలా ఉంటుందో, డెకరేషన్లు లేనటువంటి జీవితం ఎలా వేడుకగా మారుతుందో, సో అది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన మూలాల దగ్గరికి వెళ్ళాల్సిందే. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము, అక్కడికే వచ్చాము. ఇక్కడ ఈ గూడెం వాసులు చాలా ఆనందంగా ఆహ్లాదంగా నిజంగా వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నట్టయితే అనిపిస్తూ ఉంది. ఇక్కడి నుంచి చూస్తే ఒక్కసారి వారి ఇళ్లలోకి వెళ్ళి వారి గూడానికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది చూసే ప్రయత్నం చేద్దాం రండి. పంటతో లేచి ప్రకృతితో నడిచి పనిలో నిజాయితీని పంచుకోవడంలో ఆనందాన్ని కనుగొన్న వాళ్లకు ఎప్పుడు అలంకరణ అనేది అవసరమే ఉండదు. సో ఆర్భాటాలు అనేది అసలే అవసరం ఉండదు. సో ఎందుకంటే వారికి జీవించడమే ఒక వేడుక లాంటిది. ఇది ఒక సాధారణ కథ కాదు, ఇది ప్రకృతితో కలిసి జీవితాన్ని నడిపించుకుంటున్నటువంటి మనుషుల కథ. ఆ మనుషుల దగ్గరికి మనం వచ్చాము. సో ఇది చింతల మోరి గూడెం కథ. సో ఈ గూడెంలో చాలా విషయాలు ఉన్నాయి. సో మనకు తెలియాల్సినవి అవన్నీ కూడా తెలుసుకుందాం పదండి. ఇక్కడ సూర్యోదయమే గంట, పంటలే లెక్క, అడవే ఆశ్రయం, ప్రకృతి పనితనం పంచుకోవడం, ఈ మూడింటితో నడిచేటటువంటి కోయల జీవితం ఎలా ఉంటుందో ఇవాల్టి మన ప్రయాణంలో తెలుసుకుందాం. సో ఇక్కడ కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ వర్క్ స్టార్ట్ అయిపోయింది. మీ పేరు? కర్కు దేవయ్య. సో ఎన్ని గంటలకు లేస్తారు మీరు పొద్దున? పొద్దున 6-7 గంటలకు లేస్తాం సార్. 6-7 గంటలకు లేస్తారా? సో అప్పటి నుంచే మీ స్టార్ట్ అయిపోతుంది పని. వంటలు గింటలు చేస్తారా? మీరు కూడా వంట చేస్తారా? చేస్తాం. ఏం పేరు? కర్కజ్యోతి. మాట్లాడు. ఏం కాదు, తెలుగు వస్తుందా? కాదు, ఇది ఏంటిది? ఇది మీరే చేస్తున్నారా? బంగారం. అది బంగారమ్మా? కాదు, అది బంగారమేనా? ఇప్పుడు ఇది ఏంది, మీరే అల్లుతున్నారా? అంటే పని వస్తుందా ఇది? సో నైట్ అంతా ఏంటిది, ఏం లేనట్టుంది. లైట్స్ ఇక్కడ ఏం లేవా? ఏం లేవు. లైట్లు ఉన్నాయా? కరెంట్ లేదు. కరెంట్ ఉండదు. మీరు ఇవి ఎట్లా మరి చీకటి అవుతాయి? చీకటితోనే మంట వేసుకొని ఉంటారా? ఉంటాం సార్. సో ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి ఇక్కడ? అన్ని ఎంతమంది? 24 సార్. 24 కుటుంబాలా? ఎంతమంది ఉంటారు మొత్తం? 150 దాకా ఉంటారు. 150 దాకా. ఇది అంతా ఇంకా సపరేట్, దీంట్లో ఇంకెవరు రారు, మీరే? మీరే. ఇంకో కూడా ఉందా గూడెం అటువైపు ఏదైనా? ఇక్కడ రాయబంధం ఉన్నది, లింగపురం ఉన్నది, చింతలపాడు ఉన్నది. ఇప్పుడు మిమ్మల్ని కోయ గుత్తులు అంటారా? కోయోళ్ళు. ఏం చేస్తారు మీరు రోజు? ఏంటి పని ఏంటి? కూలికి పోతాం సార్. కూలికి పోతారు. ఇంకేదైనా పని వర్క్ చేస్తుంటారా? ఏమైనా తయారు చేయడం ఇట్లాంటివన్నీ చేస్తుంటారా? ఏం లేవు సార్, కూలికి పోవడమే. కూలికి ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు వెళ్తుంటారు? 9 గంటలకు పోవాలి, 10 గంటలకు అక్కడ స్టార్ట్ చేయాలి, 6 గంటలు. మామూలు చలి లేదు. సో ఎట్లా పిల్లలు అందరు ఇక్కడనే ఉన్నారు, అందరు ఉంటున్నారు కదా, ఏమి ఇబ్బంది అనిపించదా? ఇబ్బంది అవుతుంది చలితోని. ఏం చేయాలి సార్? సో ఇంకా ఎట్లుంటది మీ వ్యవసాయం ఇవన్నీ చేస్తుంటారా?
ఏం లేదు సార్, ఈ గింతంత పత్తి వేసినా అంతే. పత్తి వేసిందా? ఎన్ని ఎకరం ఉందా ప్లాంట్ పొలం ఉందా? ఎకరం ఉన్నారు ఎకరన్నర ఉంది. అంటే మీకు ఎకరన్నర ఉంది, మిగతా అందరికీ ఇంకా వాళ్ళకు ఉందా? ఉన్నది, ఉమ్. కొన్ని ఉన్నది, ఎకరంన్నర. ఎంతమంది పిల్లలు? 4 సార్. 4 పిల్లలా? ఏం చేస్తుంటారు? అంటే చిన్న పిల్లలు? చిన్నోళ్ళు 2 ఇంటికాడ ఉన్నాడు, 2 బడి కాడ ఉన్నారు. బడికి పోతారా? హాస్టల్ పోతారా? హాస్టల్ ఉన్నారు. తాళవాయన కారణపల్లి ఒకరు ఉన్నారు. ఈ పిల్లలు చిన్న పిల్లలా? చిన్న పిల్లలు ఇక్కడ ఉన్నారు మాతో. ఇదంతా మీరేనా ఇదంతా చేసుకున్నది? మేమే సార్. ఈ ఇల్లు ఇది కట్టుకోవడము, ఇవన్నీ చేసుకోవడం, ఇవి మన గూనలు, ఇవంతా కూడా మీరే చేసుకున్నారు? మేమే చేసుకున్నాం. రైట్, చూస్తున్నాం కదా వీళ్ళది ఎంత అద్భుతంగా, అసలు ఎంత ప్రశాంతంగా చూడొచ్చు. గూనలతోని కట్టుకున్నటువంటి ఇల్లు ఎంత బాగుందో ఇక్కడ మనం చూస్తున్నాం కదా. సో ఇప్పుడు ఇది కొట్టం సార్. సో ఇక్కడ మీరు పడుకుంటారా? ఇక్కడే పండుకుంటాం సార్. సో ఇంకేముంటుంది? ఈ మంచాల మీద పడుకుంటారా? మంచాల మీద. సార్ ఇదంతా మీరే చేసుకున్నారా? మేమే చేసుకున్నాం సార్. మద్ది చెట్టుతోని మొగురాలు గుంజలు పెట్టి ఇదంతా మీరే తయారు చేసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇదంతా ఇది కొట్టంలో వీళ్ళు పడుకుంటారు ఇక్కడ. సో ఇక్కడ ఒక చిన్న రూమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ. ఇది దేనికి? ఇది వంట చేయటానికి సార్. సో చూస్తున్నాం కదా, ఇది వంట రూము. లైట్ అయితే లేదు, అంతే కదా? లైట్ లేదు, లైట్ ఉండదు, కరెంట్ లేదు. నైట్ అంతా కూడా ఈ లైట్ లేకుండా ఇట్లాగే ఉంటారు వీరు. సో బయట మాత్రం, మరి బయట ఎట్లా రోడ్ పైన ముందర? అక్కడ కూడా చీకటితోనే సార్. చీకటేనా? చీకటి మొత్తం ఇది చీకటిలోనే వీళ్ళు ఈ విధంగా ఉంటున్నారు. సో ఇవన్నీ కూడా మీరు పండించినాయేనా? పండించినాయి సార్. ఇదంతా పత్తి, ఇది మీరు చేసినాయి, పండించినాయి. అంటే ఇవన్నీ ఈ రూమ్ లో పెట్టుకున్నారు, మీరు బయట పడుకుంటారు. అది వీళ్ళు పండించినటువంటి పంట ఇదంతా కూడా. సో లోపల ఈ పత్తి ఇదంతా కూడా దీంట్లో స్టోర్ చేసి పెట్టుకొని ఈ రూమ్ లో. సో వీళ్ళు మాత్రం బయట నిద్రపోతున్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి వంట సామాన్లు, వంట చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఈ రూమ్ లో పెట్టుకున్నారు. కానీ చాలా చల్లగా ఉంది లోపల కూడా కదా. దుమ్ము, పొగ, ఊర్లల్లో సౌండ్ ఇవన్నీ ఉండవు ఇక్కడ. మంచి ప్రశాంతంగా ఉంటుంది. అది వీళ్ళ జీవనం ఈ విధంగా కొనసాగుతుంది. చూస్తున్నాం కదా, ఇదంతా వీళ్ళే కట్టుకున్నారంట. సో ఇదంతా కూడా. సో ఎంత ఉంటుంది ఈ ప్లేస్ ఇది మొత్తం? ఏమో సార్, నాకు తెలియదు. మీరే ఏర్పాటు చేసుకున్నారు ఇదంతా. సో సో చూస్తున్నారు కదా, ఇటువైపు వస్తే కొన్ని మొక్కలు కూడా పెట్టుకున్నారు. మంచి పచ్చగా ప్రకృతికి దగ్గరగా ఏ విధంగా జీవిస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం కదా. చిక్కుడు, తర్వాత పత్తి, తర్వాత చాలా రకాల కూరగాయలు కూడా వీళ్ళు ఇక్కడే పండించుకుంటున్నారు. సో ఇక్కడే పండించి ఈ ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్నే వీళ్ళు తింటున్నారు. సో ఇది వీళ్ళ జీవన. మామూలుగా జ్వరము ఏదైనా వస్తే ఎట్లా దవాఖానకు పోతారా? పోతారా? మరి చిన్నగా ఏదైనా వస్తే మీరు కూడా ఏమైనా పసర్లు అవి వేసుకుంటారా? అడవి చెట్లు తెలుసా మీకు? అన్ని తెలుసా? నాకు అన్ని తెలియదు. కానీ మీకు కుల వృత్తులు ఏంటిది? ఏం చేస్తుంటారు? పని ఎక్కువ అంటే పనికి పోవడం అవుతుంది సార్. అంతేనా? ఒకసారి ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడిద్దాం పదండి. మన దగ్గర ఆహారం రుచి కోసం, స్టేటస్ కోసం. వీళ్ళ దగ్గర ఆహారం జీవితం కోసం, ఆరోగ్యం కోసం. ఇక్కడ వంట ఒక వీడియో తీయడం కాదు, వీళ్ళ జీవన విధానం, అదేవిధంగా వీళ్ళు ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా చూపించే ప్రయత్నం. చూస్తున్నారు కదా. సో గంజి కూడా వీళ్ళు వారవలేదు, అంటే గంజిని తీసేసి ఆ తర్వాత దీన్ని కూడా వీళ్ళు పక్కన మనం సూప్ అంటాం కదా, ఆ విధంగా గంజిని కూడా వీళ్ళు వాడుతుంటారు. అందుకే ఇక్కడ తిండి అనేది ఒక డైట్ కాదు, తినడమే ఒక ఔషధంగా ఇక్కడ వీళ్ళు పాటిస్తూ ఉంటారు. సో ఆ విధమైనటువంటి జీవన విధానం వీళ్ళు కొనసాగిస్తున్నారు. రైట్, ఇక్కడ ఇంకొకరి ఇంట్లోకి వచ్చాం. ఇక్కడ ఉన్నారు, మాట్లాడదాం. ఏంటిది? మీకు వస్తుందా? ఏం పేరు చెప్పా? నందిని. సో ఇప్పుడు మీరు ఇక్కడనే ఉంటారా? ఏమైనా అడవికి ఏమైనా పనికో లేకపోతే ఎట్లా పోతారా? ఇంట్లోనే ఉంటారు. మీ ఆయన ఏం చేస్తాడు? పనికి పోతాడు, లేదంటే అడవికి పోతాడు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు కరెంటు లేదు, ఫోన్ ఉండదు, టీవీ ఉండదు. ఏమైనా అనిపిస్తుందా ఎప్పుడన్నా ఏంటిది ఇట్లా అని? లేవు సార్, కరెంట్ లేవు,
సీకాడలే ఉందని సార్. చీకట్లు ఉన్నారు కానీ మంచిగా ఉంటుంది ప్రశాంతంగా, ఆ, ఎవరు ఏ లొల్లి ఉండదు. లొల్లి ఉండదు సార్. లొల్లి ఉండదు. సో ఇప్పుడు ఇదంతా మీ ఇల్లు. మా ఇల్లే సార్. సో ఇవన్నీ ఏంటి, పత్తి పండిస్తారా మీరు? పత్తికే సార్. ఇంకేం వేస్తారు? ఏమేలే, పత్తి ఒకటేనా? పత్తి ఒకటే. పండుగలు ఏమొస్తున్నాయి? పండగ ఇప్పుడు ముత్తుల పండుగ, ముత్తుల పండుగ ఏదన్నా అంటే ఏంటిది పండగ సార్? ఏం పండుగ అది? ముత్తుల పండగ. మూతుల పండుగ అంటే ఈ దేవుడు చేస్తాను. దేవుడు చేస్తారా? తర్వాత మీకేం గొర్రెలు మేకలు ఎన్ని ఉన్నాయి? బర్రెలు గొడ్లు 20 దాకా ఉంటాయి సార్. 20 ఉంటాయా? మేకలు 30 దాకా ఉంటాయి సార్. ఇవాళ ఏంటి, ఏం వంట చేసిండ్రు? అయిందా వంట? అయింది సార్. ఏం చేసిండ్రు? చింతపండు సార్. చింతపండు పులుసా? రోజు ఇప్పుడు చింతపండు పులుసు, లేదంటే పప్పు, లేదంటే ఇవి కూడా చేస్తారా, చిక్కుడు ఇవన్నీ? చేస్తాను సార్. కొన్ని తెచ్చి వండాలి సార్. నిజంగా అమాయకమైనటువంటి ఆ మాటలు, భాష, వాళ్ళు అంటే రెగ్యులర్గా ఎవరితో మాట్లాడే అలవాటు ఉంటే వీళ్ళే మాట్లాడుకోవడం, వీళ్ళ భాష కావచ్చు, లేదంటే ఇవి వీళ్ళకే సొంతం, వీళ్ళే మాట్లాడుకుంటారు కాబట్టి సో కల్మషం లేనటువంటి మనుషులు వీళ్ళని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే కూడా ఎంత నీట్గా అంటే ఉన్నటువంటి ఈ ప్లేస్లోనే చుట్టూ ఫెన్సింగ్ లాగా కట్టెలు ఇవన్నీ పెట్టుకొని ఆ తర్వాత దీంట్లో ఇదంతా ఏర్పాటు చేసుకొని, ఇదంతా మీరే కట్టుకున్నారా? ఇది మేమే కట్టుకున్నాం. ఎవరెవరు కట్టిరు చెప్పు? అందరు ఊర్లో మొత్తం అందరు సార్, అందరు కలిసి కట్టుకున్నారా? ఇవేంటి ఇదేంటిది? ఇది చీపురు సార్ ఉడుచడానికి. ఇది చీపురా? ఏం చీపురు అంటారు దీన్ని? మా భాషలో జాట అంటాం సార్. జాట. ఇది ఇప్పుడు మనకి ఇక్కడ ఈ బయట ఉడవడానికి, మళ్ళీ ఇది కూడా చీపురే. చీపురే. ఇదేమో ఇంట్లో లోపల ఉడవడానికి. ఇంకా ఏం తయారు చేస్తారు మీరు? ఏం చేస్తారు? వస్తాయా ఏమన్నా అలికలు, కుట్లు ఇట్లాంటివన్నీ ఏమైనా వస్తాయా? ఏం రావు. సో ఈ డోలు, ఈ డ్యాన్సులు ఇవన్నీ కూడా ఉంటాయి కదా మీది. సో ఇవన్నీ చేస్తారు. ఎవరు చేస్తారు? మీ ఆయన చేస్తాడా? చేస్తారు సార్. మా ఆయన ఏం పేరు? ఇరుమయ్య సార్. ఇరుమయ్య. ఇరుమయ్య కూడా ఉన్నారు ఇక్కడనే. ఇరుమయ్య, ఏం సంగతి? ఏం చేస్తుంటారు? నమస్తే. ఏం చేస్తుంటారు? తెలుగు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వస్తుందా మంచిగా? తెలుగు కొంతమందికి వస్తుంది సార్, కొంతమందికి రాదు. ఏం చేస్తారు మీరు? ఏం పని చేస్తారు? మేము బయట కూలికే పోతాం సార్. కూలికి పోతారా? సార్. వస్తుంది రోజుకి 300-400 అట్లా వస్తుంది సార్. మొత్తం రోజంతా ఎన్ని గంటలు పని చేయాలి? 9 గంటలకు పోతే 5 గంటలకు వస్తాం. తర్వాత ఈ పత్తి ఇవన్నీ ఉన్నాయి కదా సార్, ఇవన్నీ ఇక్కడ మీరు పండించినాయి? మేము పండించినాయి. అంటే ఇప్పుడు అందరూ ఇక్కడ ఉన్న గూడెండ్లు ఉన్న వాళ్ళు అందరూ పండిస్తారా పంట? అందరూ అంటే పండిస్తారు. మన పొలాలు ఉన్నాయా, లేదంటే ఆ వెనుకకు పక్కకున్న దాంట్లోనే పండిస్తారా? పక్కకున్న దానికనే పండిస్తాం సార్. ఇంకా ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఒక్కొక్కరికి ఎకరం ఉంటుంది, 1/2 ఎకరం ఉంటుంది సార్. ఒక్కొక్కరికి ఎకరం 1/2 ఎకరం సార్. దాంట్లోనే పండించుకోవడం. దాంట్లోనే కూరగాయలు కూడా చాలా వరకు ఉన్నాయి చూసినాం. కూరగాయలు అక్కడనే పండిస్తారు. ఇప్పుడు బియ్యం అంటే బయట కొనుక్కుంటాం సార్. ఇప్పుడు కొంటారు. కంట్రోల్ బియ్యం వస్తే ఒక వ్యక్తి కింద 6 కేజీలు వస్తాయి సార్. అదే 6 కేజీలు కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటారు. తర్వాత ఇక్కడ మీరు కావాల్సిన కూరగాయలు లేదంటే ఇవన్నీ కూడా ఇక్కడ పండించుకుంటాం సార్. మనం రైస్ కూడా పండించే అంత ప్లేస్ ఇక్కడ లేదు. సో అంత ప్లేస్ లేదు కాబట్టి అక్కడ కూరగాయలు అవన్నీ పండించుకుంటాం. తర్వాత మీరు ఏం చేస్తారు? ఇంకా ఇవన్నీ ఏంటి? ఇవి డోలు సార్. దీనికి కొమ్ముకోయ డాన్స్ అంటారు సార్. డోలు మేము డాన్స్కి పోతాం. ఏమంటారు? కోయ డాన్స్. కొమ్ముకోయ డాన్స్ అంటే ఇది ఎట్లా నేర్చుకున్నారు? ఇది మాకు వెనక నుంచి తాతల నుంచి మాకు ఇది కొడతారు సార్. సో ఇదంతా మీరే తయారు చేసుకున్నారు? ఇది పెద్దగి చెట్టుది. పెద్దగి చెట్టు సార్. అడవిలో తెస్తారా? సార్, అడవిలో తెస్తాం. సో ఇది తయారు చేసుకుంటారు మీరు. దీంతో ఇప్పుడు దీని మీద పనికి పోతారు కదా సార్. ఇప్పుడు దీనికి ఎవరైనా పిలుస్తుంటారు కదా, అంటే ఫంక్షన్లు అయితేనో లేదంటే ఏమన్నా ర్యాలీలు, కొన్ని జాతరలు అట్లా పిలుస్తారు కదా. ఎంత ఇస్తారు రోజుకి? ఒక వ్యక్తి కింద 1000 రూపాయలు ఇస్తారు సార్. ఇది మీరు పోయి అక్కడ మీరు ఇవి చేసినందుకు 1000 రూపాయలు ఇస్తారు. ఓకే, చూస్తున్నారు కదా. అంటే ఇది కూడా వాళ్ళ జీవనాధారం. అంటే ఈ విధంగా గ్రామాల్లో జరిగే కొన్ని కార్యక్రమాలకు లేదంటే గుడుల దగ్గర జరిగే వాటికి కూడా వీళ్ళని తీసుకెళ్తుంటారు. బరువు ఉంటుందా? ఎంతసేపు మోస్తారు ఇది? మీరు ఎంతసేపు మోయొచ్చు సార్ దీనికి? కానీ మనం ఎక్కువ స్పీడ్లో నడవాలి పోవాలంటే మోయలేము. దీనికి లెక్క ప్రకారంగా సులువుగా చేస్తేనే దీనికి ఎంతసేపు వేసుకొని ఉంటారు? ఇది ఉంటుంది సార్, 1 గంట 2 గంటల దాకా. 2 గంటలు ఉంటారు. రైట్, ఇక్కడ పెట్టండి. సో ఇక్కడ దీనికి సంబంధించి కొమ్ము కొయ్య డ్యాన్స్కి సంబంధించినటువంటి డోల్ ఇది. సో ఇప్పుడు దానికి సంబంధించి ఇదేంటిది? ఇది కట్ట అంటాం సార్ మా భాషలో. ఏంది?
కట్ట కట్ట కట్ట. ఆ, ఇది కొమ్ము. కొమ్ము, ఇది డోలు డోలు, మేము కోయలం. కోయోలం. ఆహాహా. కొమ్ము, కోయ, డాన్స్. డాన్స్. ఓకే సార్. ఓకే ఓకే, రైట్ రైట్. సో ఇదంతా ఇది మీరే చేసుకున్నారా? మేమే చేసుకుంటాం సార్. ఇది ఇదేంటిది? ఇది మన దేంది? అడవి గుర్రం బర్రె ఇది. ఆహా, ఇది ఎక్కడ తెచ్చుకుంటారు? ఇది మా అప్పుడు మా తాతోళ్ళు ఎగిరింది ఇది. సో అప్పటి నుంచే మీరు వస్తున్నది. ఇప్పుడు అందరి దగ్గర ఉంటాయా ఇట్లాంటి? కొందరు దగ్గర ఉంటాయి సార్, కొందరు దగ్గర లేవు. వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి. ఇది ఆచారం ఇది. సరే సార్. మీ ఏదైనా పెళ్లిళ్ళు ఫంక్షన్లు అయితే మీరు కూడా చేస్తారు ఇవన్నీ. మీరు అందరు కలిసి కూడా ఆడుకుంటారు. ఆడుకుంటాం సార్. రైట్ రైట్. మా పెళ్ళిళ్ళకి ఇట్లా ముఖ్యం ఇవే ఆడుకుంటారు సార్. అవునా? ఇంకా ఇంకా ఏంటి దీంట్లో? ఇవన్నీ మీరే చేసుకున్నావా? ఇవి కొనుక్కుంటాం సార్. బయట కొంటాం. ఇదంతా మీరే అల్లుకుంటాం? అల్లుకుంటాం. ఇది మేము మొత్తం అల్లుకుంటాం. ఈ వస్తువులే. సో దీని లోపల ఇదంతా ఇది మీరు చేసుకున్నదేనా? మేమే చేసుకుంటాం సార్. సో ఇది ఎవరి సైజు తలకు పట్టేది అట్లుంటది. సో ఇదంతా చేసిండ్రు. ఇప్పుడు ఇదంతా ఒరిజినల్ ఒరిజినల్ సార్. నెమలి పెడతారు, లేకపోతే ఒక్కొక్క దాంట్లో నెమలి లేకపోతే కోడికలు పెడతారు. కోడికలు. కానీ అందరికి మాక్సిమం ఇట్లాంటివే ఉన్నాయి, నెమలివే. సో ఇది ఉంటది, తర్వాత డోల్ ఉంటుంది, తర్వాత డ్రెస్ ఉంటుందా సపరేట్ గా? ఉంటుంది సార్. ఏం పాటలు కూడా ఉంటాయా? ఉంటాయి సార్. వస్తాయా మీకు ఏమన్నా? నాకు అంత రాదు సార్ పాట. కొంచెం ఏం పాట ఏదైనా పాడు, కొంచెం పాడు. మీ భార్యకు వస్తాయా? ఇద్దరు కలిసి పాడు. ఆమె సిగ్గుపడుతుంది. నిన్ను బాత పాడితే ఏం బాగుంటుంది, అది పాడండి. సన్న లాలా సన్న పుంగర లాలా నానోవే ఓ యాయ వెయ్య నానోవే. సన్న లాలా సన్న పుంగర లాలా ఓ యాయ వెయ్య నానోవే. అల్లే నానుకెళ్ళ నానోవే. సన్న లాలా సన్న పుంగర లాలా యాయ వెయ్య నానోవే. సన్న లాలా సన్న పుంగర లాలా యో యాయో వెయ్య నానోవే. యోదని మన్ని నానో యో వెయ్య. సన్న లాలా సన్న పుంగర లాలా యాయో వెయ్య నానోవే. వెయ్య సన్న లాలా సన్న పుంగర లాలా నానోలి వెయ్య. అంటే మీ పాటలలో మొత్తం కూడా పువ్వులు, కాయలు, అడవి, ప్రకృతి, పంట, పొలాలు, పక్షులు, అంటే ఈ వీటితోని కలిసే ఉంటుంది అంతా. అది నిజంగా చెప్పు, ఇంకొంచెం అర్థం ఏంటది, ఇంకా ఏముంటుంది దానికి? ఇప్పుడు కాయ పూత పూచినాక కాయ కాస్తుంది. కాయ కాసినాక అని దీనికి పేరు పెట్టి పాట పాడతారు సార్. పాడి అక్కడ కొంచెం సాంగ్స్ అనేది మార్చి. ఏదైనా కానీ నిజంగా ప్రకృతితో కలిసి ఉన్నటువంటి వీళ్ళ అనుబంధం కావచ్చు, వీళ్ళ అది ఎంత అద్భుతంగా అంటే పాటలో కూడా ప్రకృతి, మాటలో కూడా ప్రకృతి, వీళ్ళు వేషధారణలో కూడా ప్రకృతికి దగ్గరగా. సో ఆ విధంగా కనిపిస్తూ ఉంది. ఒకసారి ఇంకా మనం వెళ్దాం, చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో కూడా మాట్లాడదాం, వాళ్ళ ఇళ్ళల్లో ఏ విధంగా ఉంది ఏంటి కూడా మాట్లాడదాం. రైట్, థ్యాంక్ యూ. ఓకే సార్.